అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. బోలా శంకరుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? 19 అవతారాలు. అవి ఏమిటో వివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. అవతారాలు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది శ్రీ మహావిష్ణువు. ఆయన 10 అవతారాలు మనకి ముందుగా గుర్తొస్తాయి. అయితే పరమేశ్వరుడికి కూడా అవతారాలు ఉన్నాయని చాలామందికి తెలియదు కదా. 1 కాదు 2 కాదు, ఏకంగా 19 అవతారాలు ఉన్నాయట. అవేమిటో ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. చెడుని నిర్మూలించి మంచిని పెంచేందుకు ఏ దేవుడైనా అవతారాలను ఎత్తుతాడు. వేదాలను రక్షించేందుకు, దుష్ట సంహారం చేసేందుకు శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో కనిపించాడు. అయితే శంకరుడు కూడా చాలా అవతారాల్లో కనిపించాడు. ప్రతి అవతారానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆ అవతారాలు ఏమిటి, వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. మహర్షి దధీచి ఇంట్లో పిప్లాద్గా జన్మించాడు శివుడు. అయితే పిప్లాద్ జన్మించకముందే దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళటానికి కారణం శని చెడు ప్రభావం అని తెలుసుకొని తపస్సు చేసి ఆసక్తితో గ్రహమండలం నుంచి శనినే కిందకు లాగేస్తాడు. బ్రహ్మదేవుడు వరాలిస్తానని చెప్పడంతో పిప్లాద్ శనిని వదిలేస్తాడు. అప్పటి నుంచి చిన్నపిల్లలపై శని ప్రభావం ఉండకూడదని, రావి చెట్టును పూజిస్తే శని దోషం తొలగిపోవాలని వరం కోరుకున్నాడట. అయితే ఇక్కడ అవతారాలు ఏమిటో ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. నంది అవతారం. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో కొలుస్తారట. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని భావిస్తారట. మనం నందిని శివుడి వాహనంగానే చూస్తాం, కానీ కొన్ని ప్రాంతాలలో శివుడిని నంది రూపంలో పూజించుకుంటూ ఉంటారట. అయితే తర్వాత వీరభద్రుని అవతారం. సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తరువాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు తల నుంచి వెంట్రుకలు తెంపి ఒక మైదానంలోకి విసిరేస్తాడు. వాటి నుంచి జన్మించిన వాడే ఈ వీరభద్రుడు, రుద్రకాళి. ఇది శివుడి అత్యంత తీవ్రమైన అవతారం, భయంకరమైన అవతారం. తర్వాత వచ్చి భైరవ అవతారం. శివుడు, బ్రహ్మ, విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం పుట్టిందని చెబుతారు పండితులు. బ్రహ్మ తన ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పిన సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మకున్న 5వ తలను నరికేస్తాడట. బ్రహ్మహత్యా పాతకం నుంచి తప్పించుకునేందుకే బ్రహ్మ బుర్రె పట్టుకుని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేశాడట శివుడు. తర్వాత వచ్చి అశ్వత్థామ అవతారం. క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైన విషంను తన గరళంలో తీసుకుంటాడు. గొంతు మండుతున్నా సరే ఆ విషాన్ని బయటకు రాకుండా వరమిచ్చిన శ్రీ మహావిష్ణువు భూలోకంలో ద్రోణుడి కుమారుడిగా జన్మించి వీరత్వం చూపుతావని చెప్పాడట. ఆ అశ్వత్థాముడు కూడా శివుడి అంశే. తరువాత శరభావతారం. శరభావతారం ఒక భాగం పక్షి, మరొక భాగం సింహ రూపంలో కూడా ఉంటుంది. శివపురాణం ప్రకారం విష్ణువు నరసింహావతారాన్ని మచ్చిక చేసుకోవడానికి శివుడు శరభావతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. తరువాత గృహపతి అవతారం. శివుడు విశ్వనర్ అనే బ్రాహ్మణుడి ఇంట కొడుకుగా జన్మించాడట. పేరు గృహపతి. 9 ఏళ్లకే అతనికి మృత్యుగండం పొంచి ఉందని తెలుసుకున్న గృహపతి కాశీకి వెళ్ళి తపస్సు చేసి అపమృత్యు దోషం తొలగించుకున్నాడట. తర్వాత దుర్వాస అవతారం. శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికే ఈ అవతారాన్ని ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి.
తరువాత హనుమాన్ అవతారం. హనుమంతుడు కూడా శివుడి అవతారాలలో ఒకటే అట. రాముడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సేవ చేసుకోవడానికే ఆయన శివుడు హనుమాన్ రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత వృషభ అవతారం. క్షీరసాగర మదనం తరువాత పాతాళానికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు అక్కడ అందమైన మహిళల పట్ల తీవ్రమైన మోహాన్ని చూపించాడు. ఆ సమయంలో జన్మించిన కుమారులంతా అత్యంత క్రూరంగా ఉండేవారట. వారిని సంహరించేందుకే శ్రీ మహావిష్ణువుని తిరిగి తీసుకొచ్చేందుకు శివుడు ఈ వృషభావతారం ఎత్తారట. తర్వాత యతినాథ్ అవతారం. అహూక్ అనే గిరిజనుడు, ఆయన భార్య శివుడి భక్తులు ఓ రోజు శివుడు యతినాథ్ రూపంలో వెళ్ళి వాళ్ళకి దర్శనమిచ్చాడట. అతిథికి ఆశ్రయం ఇచ్చేందుకు తమ గుడిసెను ఇచ్చేసి ఆ దంపతులు బయట నిద్రించేవారట. ఆ సమయంలో ఒక మృగం దాడి చేసి వారిని చంపేసింది. అహుక్ భార్య కూడా చనిపోయేందుకు సిద్ధపడుతూ ఉండగా శివుడు ప్రత్యక్షమై మరుజన్మలో నలమహారాజు దమయంతులుగా జన్మిస్తారనే వరమిచ్చి వారిని తనలో ఐక్యం చేసుకున్నాడట. తర్వాత కృష్ణ దర్శన్ అవతారం. ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞ యాగాలు ఆచారాలు ఎంత ముఖ్యమైనవో చెప్పేందుకే ఈ కృష్ణ దర్శన్ అవతారంలో కనిపిస్తాడని పండితులు పురాణాలు కూడా చెబుతున్నారు. సురేశ్వర్ అవతారం. తన భక్తులను పరీక్షించేందుకే శివుడు ఈ అవతారం ఎత్తుతాడని చెబుతున్నారు. భిక్షువర్య అవతారం. వివిధ రకాల ప్రమాదాల నుంచి తన భక్తులను రక్షించుకునేందుకు ఎత్తిన అవతారంలో ఒకటి ఈ భిక్షువర్య అవతారమట. తరువాత కిరీట అవతారం. అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు వేటగాడు కిరీట్ రూపంలో వచ్చాడు. అర్జున్ని వధించేందుకు దుర్యోధనుడు పంది రూపంలో ఓ రాక్షసుని పంపిస్తాడు. ఆ పందిని అర్జునుడు వేటగాడి రూపంలో వచ్చిన శివుడు ఒకేసారి వధిస్తారు. ఆ తరువాత ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. అప్పుడు శివుడు అర్జునుడి శౌర్యాన్ని మెచ్చి పాశుపతాస్త్రం బహుమతిగా ఇస్తాడట. తరువాత సుంతన్ తారక అవతారం. శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి హిమవంతుడి వద్దకు ఈ అవతారంలో వెళ్ళాడని పురాణ కథలు చెబుతున్నాయి. తర్వాత బ్రహ్మచారి అవతారం. భర్తగా శివుణ్ణి పొందేందుకు పార్వతీదేవి తపస్సు చేసే సమయంలో ఆమెను పరీక్షించేందుకు పరమేశ్వరుడు ఈ అవతారం ఎత్తాడని చెబుతున్నారు. తరువాత యక్షేశ్వర్ అవతారం. శివుడు దేవతల మనస్సులో దూరి తప్పుడు ఆలోచనలు అహాన్ని దూరం చేసేందుకే ఈ అవతారంలో కనిపిస్తాడట. తరువాత అవధూత్ అవతారం. ఇంద్రుడి అహంకారం తగ్గించేందుకు శివుడు అవధూతగా కనిపించాడట. ఇక్కడ మనం ఆయనకున్న అవతారాల గురించి వాటి విశిష్టత ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మనకి మంచి సపోర్ట్ ఇచ్చినంత అవుతారు. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అందులో ఆల్ అనే నోటిఫికేషన్ ఓకే చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.